శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మనం అనుకున్నటువంటి పనులు జరగాలి, కష్ట నష్టాలన్నీ తొలగిపోవాలంటే దత్త జయంతి రోజు దత్తుని ఏ రకంగా పూజించాలి, దత్తుని యొక్క కృపా కటాక్షలు పొందాలంటే ఏం చేయాలి అనే విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకున్నటువంటి కష్ట నష్టాలన్నీ తొలగిపోయి మనం అనుకున్న పనులు నెరవేరాలంటే దత్త జయంతి రోజున ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, దత్తుని ఏ రకంగా ఆరాధన చేయాలో తెలియజేస్తారా? ఇక్కడ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగే రోజు దత్త జయంతి. అంటే ఇక్కడ దేవీ నవరాత్రులు అంటుంటాం. అంటే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ నవరాత్రుల్లో. అలాగే శ్యామా నవరాత్రులు అంటాం, మాతంగి అనుగ్రహం అప్పుడు కలుగుతుంది. వారాహి నవరాత్రులు, వారాహి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే జన్మాష్టమి, శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం కలగడం కోసం, ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలగడం కోసం మహాశివరాత్రి. అలాగే దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కలగడం కోసం దత్త జయంతి. దత్తుడు అని అంటే ఏంటంటే కార్యసాధకుడు, పనులలో అనుకూలతను కలిగింపచేసేవాడు. ఇటువంటి యోగాన్ని కలగచేసేది ఏదైనా కానీ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం వల్ల మనకు కలుగుతుంది. కాబట్టి ఈ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం పొందడం కోసం కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా పౌర్ణమి మనకు చాలా గొప్ప యోగంగా చెప్పబడేటువంటి రోజు. కాబట్టి ఇక్కడ విశేషంగా మనం చేసినటువంటి ఏంటంటే శత్రుదోష నివారణ, రుణబాధ నివారణ, ఇవన్నీ కూడా అత్యంత అరుదుగా వచ్చేటువంటి దత్త జయంతి రోజున మనం చేసుకోవాలి. ఏ ఏ పరిహారాలు పాటించాలి? 2 పరిహారాలు మీకు క్లుప్తముగా మీరు చేసుకునే విధంగా మీకు తెలియజేస్తాను. మొదటి పరిహారం మీకు తెలుసు, త్రిమూర్తులు ఈ యొక్క వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలుసు, ఈ సృష్టిని త్రిమూర్తులు పరిపాలిస్తున్నారు. ఈ త్రిమూర్తులు ఏం చేశారు? మానవుల యొక్క పరిపాలనా విభాగాన్ని డీసెంట్రలైజ్ చేయడం అన్నమాట. డీసెంట్రలైజ్ చేసి నవగ్రహాల చేతిలో పెట్టారు. అందుకనే ప్రతి మనిషి ఒక నక్షత్రంలో జన్మిస్తాడు. ఆ నక్షత్రానికి అధిదేవత ఏ గ్రహం అవుతుందో ఆ గ్రహ దశతో జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ నవగ్రహాల్లో కుజుడు ఒక గ్రహం. ఆ కుజునికి సంబంధించిన వారం మంగళవారం, కుజునికి సంబంధించిన నక్షత్రం మృగశిర నక్షత్రం ఉండడం వల్ల ఈ యొక్క దేవతలకి అంతరిక్ష దేవతలు అనేటువంటివి ఉంటాయి. నవగ్రహాల్లో కుజునికి అంతరిక్ష దేవత ఎవరయ్యా అంటే బగళాముఖి దేవత. కాబట్టి మంగళవారము కుజ నక్షత్రం భద్రాకరణం ఉన్నటువంటి సమయంలో బగళాముఖి ఆరాధన ఎవరైతే చేస్తారో, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విధంగా ద్రవ్యాలతో గనక ఆ బగళాముఖి ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి శత్రు సమస్యలు, రుణబాధ సమస్యలు తీరి మనసులో అనుకున్నటువంటి సంకల్పం సంపూర్ణంగా నెరవేరుతుంది. ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదండి. బగళాముఖి ఆరాధన చేస్తే సామాన్య మానవుడు కూడా, ఏమీ దైవానుగ్రహం లేక విలవిలలాడుతున్నటువంటి ఏ సామాన్య మానవుడైనా ఈ దత్త జయంతి రోజున బగళాముఖి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే తప్పకుండా సకల సమస్యలు తీరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి కావలసినటువంటి ద్రవ్యములల్లా చేయాల్సిందల్లా కూడా చిత్తశుద్ధి, మనస్సులో భక్తి తత్పరత. కాబట్టి ఇక్కడ చేయాల్సినటువంటిది ఏంటంటే బగళాముఖి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని, దత్తాత్రేయుని యొక్క చిత్రపటాన్ని సంపాదించుకోవాలి. తెచ్చుకొని ఆ యొక్క చిత్రపటానికి పూలమాల మరియు చక్కగా అలంకరణ చేసిన తరువాత ఆ యొక్క దేవతా చిత్రపటం సన్నిధిలో శుచిర్భూతులై కూర్చోవాలి. ఉదయం పూట కూర్చున్న తరువాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకొని ఏం సంకల్పం? మంచి విదేశీ విద్య కావాలనుకునేవాళ్ళు, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనుకునేవాళ్ళు, జీవితంలో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కుజదోషంతో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే చక్కటి భార్య, చక్కటి భర్త లభించాలనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు, అలాగే దాంపత్య విభేదాలు తొలగిపోయి చక్కటి దాంపత్యంగా ఉండాలనుకునేవాళ్ళు,
అలాగే కుజగ్రహం సరిగ్గా లేకపోతే అనారోగ్యం చాలా తొందరగా వస్తుంది. ఎందుకనంటే శరీరంలో పటుత్వానికి కుజుడే కారకుడు, మజ్జకి జాయింట్స్కి కుజుడే కారకుడు. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంటే కుజగ్రహం సరిగ్గా లేకపోతేనే ఎవరి జాతకంలోనైనా ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలు సహజ భచక్రములో అనగా రాశి చక్రములో అష్టమ స్థానం ఆయుస్థానం కుజునికి సంబంధించినగా వృశ్చిక రాశి. కాబట్టి సహజమైనటువంటి ఆయుస్థానము కుజునికి సంబంధించినది. కాబట్టి అట్టి కుజుడికి సంబంధించినటువంటి వారం కుజ నక్షత్రం ఉన్నటువంటి రోజున ఈ బగళాముఖి ఆరాధన చేస్తే అనారోగ్యంలో ఉన్న వాళ్ళు చక్కగా అనారోగ్యం నుంచి విముక్తి అయిపోయి ఆరోగ్యవంతులవుతారు. అలాగే ఒక ఇల్లు కట్టుకోవాలి. నవగ్రహాల్లో భూకారకుడు కుజుడు. కాబట్టి ఇల్లు కట్టుకోవాలనే తపన ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం మీరు మనసులో చెప్పుకొని, నేను అంతఃకరణ శుద్ధిగా నేను దేవతల్ని ఆరాధన చేస్తున్నాను, దేవతలారా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించండి, నేను పనిచేసే దాంట్లో నేను అనుకున్న సంకల్పంలో నాకు శక్తినివ్వండి అని చెప్పి ప్రార్థన చేసుకొని మీరు బగళాముఖి స్తోత్రాన్ని మీరు 27 సార్లు పారాయణం చేయండి. రుణ విమోచన కావాలనుకునే వాళ్ళు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని 27 సార్లు పారాయణం చేయండి. వివాహం కావాల్సిన వాళ్ళైనా కానీ ఈ విధంగా బగళాముఖి స్తోత్రాన్ని లేదా బగళాముఖి కవచాన్ని 27 సార్లు పారాయణం చేయండి. పారాయణం చేసిన తరువాత దగ్గరలోని రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పసుపు కొమ్మును తీసుకోండి. పసుపు కొమ్ము తీసుకొని తూర్పు వైపున కూర్చోండి. రావి చెట్టు కింద తూర్పు వైపున మొహం పెట్టి కూర్చొని హృదయానికి ఆ పసుపు కొమ్ముని ఇలా మనస్సులో పెట్టుకొని సంకల్పం చేసుకొని బగళాముఖి అష్టోత్తరాన్ని మీ సంకల్పం నెరవేరాలని బగళాముఖి అష్టోత్తరాన్ని 3 సార్లు పఠించండి. అష్టోత్తరాన్ని పఠించండి. పఠించి మీ సంకల్పం నెరవేరాలని ఆ యొక్క రావి చెట్టు మొదట్లో కానీ లేదా రావి చెట్టుకి కొమ్మకి కానీ మీరు అనుకున్నటువంటి ఆ పసుపు కొమ్ము ఏదైతే పట్టుకున్నారో దాన్ని కట్టిరండి. కట్టి వచ్చి ఇంటికి వచ్చిన తరువాత ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ద్రవ్యాలతో హోమం చేయండి. ఏ ద్రవ్యాలు తీసుకోవాలి? చక్కటి శుద్ధమైనటువంటి పసుపుని దంచి పొడి చేసుకోండి. అందులో పిప్పళ్ళు, తోక మిరియాలు, గళ్ళ ఉప్పు, తెల్ల ఆవాలు, దొరికితే కొన్ని గురువింద గింజలు దొరుకుతాయి, తీసుకోండి. తరువాత తేనె, ఇవన్నీ కలిపి బగళాముఖి అమ్మవారి అష్టోత్తర నామాలు ఉంటాయి కదా, ప్రతి నామానికి నమః నమః అంటూ చదువుతుంటాం. ఆ నమః ప్లేస్లో ప్రతి నామం చదువుతూ నమః ప్లేస్లో స్వాహ అనుకుంటూ మీరు అగ్ని ప్రజ్వలన చేసిన తర్వాత అప్పుడు హోమం చేయండి. ఈ విధంగా హోమం చేసుకొని మీరు అగ్నిదేవుడికి నమస్కారం చేసి ముమ్మార్లు ప్రదక్షిణ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా అచిరకాలంలోనే మీ సంకల్పం ఆ దేవత యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. ఇటువంటి విధంగా చేసుకునే హోమము కానీ బగళాముఖి హోమము కానీ ఆ డిసెంబర్ 26వ తారీఖు రోజునే చేయాలి. మళ్ళీ వేరే రోజున మనం చేసినట్లయితే మనకు ఫలించదు. ఎందుకంటే మృగశిర నక్షత్రము, మంగళవారము, పౌర్ణమి తిథి, భద్రాకరణము, బాలువకరణం ఉన్నటువంటి భద్రాకరణం బాలువ యోగం ఉన్నటువంటిది, భద్రా యోగం, ఇవన్నీ కూడా బాలువకరణం, ఇవన్నీ ఉన్నటువంటిది. కాబట్టి ఆ రోజున భద్రాకరణం ఉన్నటువంటి రోజున చేసినట్లయితే శత్రు సమస్యలు, షట్కర్మలు అనేటువంటివి ఉపయోగిస్తారు. తాంత్రికంగా చెడు భావనతో చేసే, కానీ ఇక్కడ మనం చెడు భావనతో చేయట్లేదండి. మన జీవితంలో మనకు పనికి వచ్చేటువంటి, మన జీవితంలో ప్రతి ప్రయత్నంలో వచ్చే అడ్డంకులు మనం శత్రువులుగా భావించాలి. ఆ శత్రు సంహారార్థం అనగా అడ్డంకులు తొలగిపోవాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు. శత్రువులు తొలగిపోవాలని కాదు. ఇక్కడ ఆ సంకల్పం చేస్తే అమ్మవారు అనుగ్రహించదు కూడా. ఈ విధంగా చేయండి. ఇక రెండవ పరిహారంలో భాగంగా మొదటి పరిహారంలో కొనసాగింపుగా ఇంకా మీకు భక్తి ఉంది. ప్రదోష కాలంలో ఈ ఇంతకుముందు చెప్పాను కదా ద్రవ్యాలు, ఆ ద్రవ్యాలతో పాటుగా పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, అలాగే ఇంకా అన్నము, ఇప్పుడు చెప్పబడినటువంటి పిప్పళ్ళు, తోక మిరియాలు, చక్కటి పసుపు, ఏది పసుపుతో ముద్ద, తేనె, తెల్ల ఆవాలు, ఇవన్నీ కూడా
కలిపి శివలింగాన్ని తయారు చేయండి. శివలింగాన్ని తయారు చేసుకొని అప్పుడు ఈశ్వరునికి సంబంధించినటువంటిది శివాయ నమః అనుకుంటూ ఈశ్వరునికి అభిషేకం చేయండి. ఆ శివలింగాన్ని తయారు చేసుకుని దానికి అభిషేకం చేసి దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ, సరస్సులో కానీ అభిషేకం చేసిన తర్వాత మీ సంకల్పం నెరవేరాలి, ఆ శివుడు అనుగ్రహించాలని చెప్పి సంకల్పం చేసుకుని ఆ చెరువులో వదిలేయండి. చెరువు దొరకదు, హైదరాబాద్ లాంటి నగరాల్లో చెరువులు కొన్ని ఉండవు కదా. ఉండనప్పుడు ఎవరూ తొక్కనటువంటి ప్లేసులో వెళ్ళి గొయ్యి తవ్వి దాన్ని ఆ శివలింగాన్ని పూజ చేయండి. తప్పకుండా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఇవి ద్రవ్యాలు ఈ విధమైనటువంటి ద్రవ్యాలతో చేయాలి. ఇక రెండవ పరిహారం అని చెప్పాను. రెండవ పరిహారం అనేటువంటిది మంగళవారం మనము సహజంగా మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటిదిగా చేసుకుంటాం. కాబట్టి పౌర్ణమి తిథి మంగళవారము సంబంధించినటువంటి తిథి రావడం, భద్రాకరణం రావడం, ఆంజనేయ స్వామిని మన శత్రు సమస్యలు తొలగాలనేటువంటి ఉద్దేశంతో కార్యసిద్ధి హనుమాన్ మంత్రం అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా ఆ మంత్రాన్ని మీరు 1008 సార్లు ఆ మంగళవారం రోజున, పౌర్ణమి తిథి ఉన్న రోజున జపం చేయండి. ఏంటా మంత్రం? త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. మళ్ళీ చెప్తున్నాను. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. మళ్ళీ ఇంకొక మారు. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. ఈ యొక్క మంత్రాన్ని 1008 సార్లు, ఇంకా మీకు భక్తి శక్తి ఉండి సమయం ఆ రోజున ఉంటే, సెలవు ఉంటే 10,000 సార్లు జపం చేయండి. చేసి ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు హోమం చేయండి. తప్పకుండా హనుమంతుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఎందుకనంటే సీతా అమ్మవారు ఆజ్ఞాపించిందట, ఈ విధంగా నన్ను ఈ యొక్క రావణాసుడి చెరలోంచి నన్ను బయటపడి నీకు నేను ఒక మంత్రం ఉపదేశిస్తున్నానని చెప్పి ఈ మంత్రాన్ని స్వామివారికి ఉపదేశం చేసింది. కాబట్టి ఇది కార్యసిద్ధి జరుగుతుంది. మీకు మనస్సులో ఎటువంటి కార్యం ఉంటుందో అటువంటి సిద్ధి ఉంటుంది. ఒకవేళ ఇటువంటివన్నీ కూడా మీరు చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, దత్త జయంతి రోజున మా పీఠం ఆధ్వర్యంలో బగళాముఖి హోమము, కార్తవీర్యార్జున హోమము, లక్ష్మీ హోమము, దత్త హోమము, వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి విశేషంగా 18 హోమాలు, ఇవన్నీ ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సుదర్శన హోమం, అలాగే విశేషంగా బగళాముఖి హోమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి దత్తాత్రేయుని అనుగ్రహం పొందాలి, ఆయన కృపా కటాక్షాలు మనకి నిండుగా దక్కాలేనంటే ఏ రకంగా దత్తుని పూజ చేసుకోవాలి, అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? దత్తుని యొక్క అనుగ్రహం పొందాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దత్తుడు ఎందుకు సంతోషపెడతాడంటే, ప్రతి 10 మందిని కూడా సంతోషంగా ఉంచగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని దత్తుడు ప్రేమిస్తాడట. కాబట్టి ప్రతి మనిషిలో దైవాన్ని చూసేటువంటి వ్యక్తికి దత్తుడు చేరువవుతాడట. ముఖ్యంగా దత్తుడికి ఏది ఇష్టమనంటే, ఎవరైనా చెబుతారు అన్నదానం అంటే చాలా ఇష్టపడతారు. కాబట్టి అన్నదానం ఎవరైతే చేస్తారో వారికి దత్తుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అంటే నవగ్రహాల్లో గురుగ్రహాన్ని దత్తస్వరూపంగా భావిస్తాం. కాబట్టే మనం గమనించుకున్నట్లయితే గురువు సంబంధించినటువంటిది గ్రహం బాగుండాలి, గురుగ్రహం ఎటువంటి ఇబ్బందులు కలగజేయకూడదంటే అన్నదానం చేయమని మాలాంటి జ్యోతిష పండితులు తెలియజేస్తారు. అందుకనే మీకు దగ్గరలోని దేవాలయంలో మీరు అనాథలకి అన్నదానం చేయండి. మార్గశిర పౌర్ణమి, మంగళవారము, మృగశిర నక్షత్రము, భద్రాకరణం కలిసి వచ్చినటువంటిది అత్యంత అరుదుగా వచ్చే అలభ్య పుణ్య తిథిగా చెప్పవచ్చు. ఇది శత్రుదోష నివారణకి అత్యంత ఫలప్రదమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. శత్రు అంటే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు మనుషులని శత్రువులుగా భావించకూడదు. మన ప్రయత్నం, మనం ఏ సంకల్పం కోసం, ఉద్యోగమా, వివాహమా, దాంపత్యమా, సంతానమా, అనారోగ్యమా, విదేశీయానమా, విదేశీ ఉద్యోగమా, గృహం కోసమా, ఇలా దేనికోసం మనం పరితపిస్తున్నామో అటువంటి పరితపించేటువంటి యోగాన్ని మనం కలగచేసేటువంటి ప్రయత్నంలో, మనగా ఆ యోగాన్ని పొందే ప్రయత్నంలో మన ప్రయత్నంలో వచ్చే అడ్డంకులు, సమస్యలు, కష్టాలు, నష్టాలని శత్రువులుగా భావించాలి. కాబట్టి అట్టి
దోష నివారణార్థం ఇటువంటి అరుదైనటువంటి పుణ్య తిథి యోగము కరణము కలిసి వచ్చినటువంటి రోజున మా పీఠం ఆధ్వర్యంలో బగళాముఖి హోమము, కార్తవీర్యార్జున హోమము, దత్తాత్రేయ హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం, సుదర్శన హోమం, వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి 18 రకాల హోమాదులు, అలాగే కాశీక్షేత్రంలో దత్త జయంతి రోజున మా పీఠం ఆధ్వర్యంలో మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకి ఈ యొక్క హోమాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ దత్త జయంతి రోజున 12వ తారీఖు వరకు కూడా మీరు ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, దత్తాత్రేయుని యొక్క విశిష్టతను గురించి, ఎటువంటి పరిహారాలని పాటిస్తే ఆ దత్తాత్రేయుని అనుగ్రహం లభిస్తుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.